నమస్తే నమస్తే. రికార్డ్ నేను చేస్తున్నా. రూలింగ్ ప్లానెట్స్ చూసుకొని ఈరోజు వస్తుందేమో, రేపు ఓకే, వస్తుందేమో ట్రిక్ అలా అప్లై చూసుకొని చేశారు మీరు అయితే, పెడుతున్నాను. రూలింగ్ ప్లానెట్ ట్రిక్. ఎస్ ఎస్ ఎస్, ఇట్ వర్క్ ఫర్ మీ. ఓకే ఓకే, ఏ నక్షత్రం మీది? జ్యేష్ఠనా? అవును సార్. ఓకే ఓకే, ఈరోజు మృగశిర, మిథునము, తర్వాత జ్యేష్ఠ, వృశ్చికం అంటే కరెక్ట్ గా కుజ బుధ సింక్ కదా. రైట్ రైట్ రైట్. ఎస్ సార్, ఎస్ సార్, సో ఇట్ మొత్తం వర్క్స్ ఫర్ మీ. పనిచేస్తున్నాయి రూలింగ్ ప్లానెట్లు. సో మరి అవును సార్. థ్యాంక్ యూ టు కేఎస్ కృష్ణమూర్తి గారు, అంతే ఇక. ఓకే, మీకు కూడా మీ వల్ల మేము నేర్చుకున్నాం. థ్యాంక్ యూ అండి. నేనేం లేదు, ఉన్నది చెప్పడమే మనం. ఇది బర్త్ టైము 10th April 1985, అవును, 6:30 AM నెల్లూరు, అంతేనా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, 6:30 అంటే మనకి చక్కగా ఒక 2-3 నిమిషాలు, 5 నిమిషాలు అట్లా ముందుకు వెళ్తుంది అంటారా? అడుగుతూనే ఉన్నాను సార్. మా అమ్మ ఫ్రెండే డెలివరీ చేసింది హాస్పిటల్లో. ఓకే, కరెక్ట్ గా చూసాము 6:30 అని చెప్పారు సార్. 5 minutes అటు ఇటు ఉండొచ్చు సార్. ఉండొచ్చు. ఓకే ఓకే, చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను ఆయుర్వేద గైనకాలజిస్ట్ సార్. బెంగళూరు SDM లో హెచ్ఓడిగా వర్క్ ఓకే ఓకే, మీరు చేస్తున్నాను. చెప్పకండి, అంటే లైక్ ప్లేస్ చెప్పకండి. ఓకే ఓకే ఓకే, సారీ. ఓకే, అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే సార్, ఆయుర్వేదిక్ ఆయుర్వేద గైనకాలజీ అంటే మీరు ఏం చేయాలి? అంటే మీరు డెలివరీస్, సిజేరియన్ అన్ని ఆపరేషన్స్ అన్ని చేస్తాను సార్. సర్జరీస్ అన్ని. అలోపతికి దీనికి తేడా ఏంటిది అయితే? అంటే మాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ PhD అన్ని దానిలో స్పెషలైజేషన్ చేస్తే మాకు ఎక్స్పోజర్ ఉంటుంది, ట్రైనింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఓకే దానిలో డెలివరీస్ అన్ని మాకు ట్రైనింగ్ ఉంటుంది. సిజేరియన్ కూడా ఉంటుంది. మోడర్న్ కాంప్లికేషన్స్ ఉంటే మోడర్న్ కూడా దెర్ ఇస్ సెట్ ఆఫ్ టీమ్, అనస్థెటిస్ట్, సర్జన్ కూడా వస్తారు. ఓకే. కానీ ఇండిపెండెంట్ గా మాకు ట్రైనింగ్ కూడా ఉంది. ఐఎమ్ డూయింగ్ సో ఇండిపెండెంట్లీ మోస్ట్లీ మీరు ఆల్సో. నార్మల్ డెలివరీ చేయడానికే ఫోకస్డ్, బికాజ్ అవునవును, ఆయుర్వేదిక్ మేజర్లీ డాక్టర్ నార్మల్ కాబట్టి. డెలివరీ కోసమే వస్తారు చాలా మంది మా దగ్గరికి. సో ఓకే, 90% నార్మల్ డెలివరీసే సో మీది వస్తారు ఫస్ట్ మీది డెలివరీ. స్పెషల్, అంటే లైక్ రెగ్యులర్ కాదు కాబట్టి మీకు స్పెషల్ సపరేట్ డిమాండ్ ఉంటుంది. స్పెషల్ డిమాండ్ ఎక్కడెక్కడ నుంచో వస్తారు సార్. అవును, అనంతపూర్, హైదరాబాద్, డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా వస్తారు సూపర్. యాంటీనేటల్ కేర్ కి. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. PCOD, ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ అయిపోయాయి సార్ బెంగళూరు ఇక్కడ ఇక్కడ ప్రెసెంట్ నా అన్నిటి దగ్గర. దగ్గర అయ్యాయి. అవునవునవును, అవును. రైట్ రైట్. సో ఇప్పుడు అయితే ఏం కావాలి, నేను ఏం చెప్పాలి? సార్ యాక్చువల్లీ నేమ్, ఫేమ్ అన్ని బాగున్నాయి సార్. ఇంట్లో మాత్రం అంటే ఇంట్లో అన్ని రిలేషన్షిప్స్ ఆర్ ఇన్, అందరికి మెనీ డోంట్ లైక్ మీ. నా యాటిట్యూడ్ ఏంటో తెలీదు. ఇంట్లో సపోర్ట్ అయితే ఫస్ట్ నుంచి లేదు. అండ్ ఫైనాన్షియల్లీ వస్తుంటాయి అన్ని, ఎక్కువ మనీ పోతుంటుంది. ఓకే నేను ఐ లాస్ట్ సో మచ్. నాది సాడేసాతిలో ఆల్మోస్ట్ 15 నుంచి 20 lakhs పోగొట్టుకున్నాను సార్. తర్వాత నుంచి ఐఎమ్ వెరీ కాషియస్. ఎందుకు, దేనిలో చాలా పోగొట్టుకున్నారు? లాసెస్. దేనిలో అంటే ఒక ప్రొడ్యూసర్ మూవీ తీస్తానని చెప్పి అప్పుడు మా హాస్పిటల్లోకి చాలా మంది వీళ్ళు సినిమా యాక్టర్స్ వచ్చేవాళ్ళు సార్, కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు. ఓకే సో వాళ్ళకి ట్రీట్ చేస్తూ అలా కొంతమంది ప్రొడ్యూసర్ చిన్న చిన్న సీరియల్స్ వాళ్ళని వీళ్ళని నమ్మి అప్పుడు వీ హ్యావ్ గాన్ టు ఈవెన్ షూటింగ్ చూసే కూడా వెళ్ళాము. ఓకే ఓకే సో అప్పుడు చూసి నమ్మి ఇచ్చాము. ఈవెన్ విజయ్ ప్రకాష్, పెద్ద పెద్ద సింగర్స్ కూడా వచ్చారు, మేము మీట్ అయ్యాము. అది ఎలాగో లాస్ అయిపోయింది సార్ అప్పుడు. లాస్ ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఇట్. అదే అదే మేజర్లీ అక్కడ నుంచి రికవర్ అవ్వడానికి చాలా టైం అయింది సార్. టైం ఇట్ ఇస్ బట్టి బీన్ ఓకే. అప్పుడు నుంచి స్టేబుల్ గా లేను సార్. అప్పుడు చాలా స్టేబుల్ గా ఇప్పుడు ఇది మీ ఓన్ ఉండేదాన్ని. క్లినిక్ అన్నట్ట, లేదనంటే యు లేదు ఆర్ ద? సార్, లేదు. ఇట్స్ హాస్పిటల్. SDM అనేది ఒక పెద్ద బ్రాండ్ సార్. ఓకే, ఆ సో ఇట్స్ బ్రాండ్ లో మీరు ఇన్స్టిట్యూషన్. దానిలో నేను నా డిపార్ట్మెంట్ లో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సార్. ఓకే ఓకే, నైస్ నైస్. ఈ జాబ్ నాకు 2023 ఆగస్ట్ లో వచ్చింది సార్. ఇట్స్ ఎ ఓకే, గుడ్ ఒక్కసారి చార్ట్ ఆపర్చునిటీ. చూద్దాము, గ్లిమ్స్ సార్, చెప్తాను. ఓకే. ఎస్, చాలా మంది ఏంటంటే నేను అన్ని 2000 బార్న్ చార్ట్లే చెప్తున్నాను, లేదంటే 2005 చార్ట్. మీరు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. యంగ్ వాళ్ళకి యూ గివ్ మోర్ టైమ్. 35-40 ఉండే వాళ్ళకి కొంచెం మీడియం గా చెప్తారని నేను అన్ని చూస్తాను మీ వీడియోస్. ఓకే ఓకే మీరు ఓకే 22 ఉన్న వాళ్ళకి ఎక్కువ గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, విచ్ ఇస్ రియల్లీ గుడ్. కానీ ఓకే. 35-40 వాళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం స్టక్ అయి ఉంటారు. వాళ్ళకి కూడా సేమ్ ఇంట్రెస్ట్ తో చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎస్ అండి, ఎస్. అంటే చూడండి, అంటే మీది ఎట్లన్నా 85 కాబట్టి 40 అన్నట్టే కదా. సో అవును ఇప్పుడు సార్. ఏజ్ ఎక్కువ ఉండే కొద్దీ యూ హ్యావ్ టు వెరిఫై ద సో మచ్ ఆఫ్ ఈవెంట్స్. సో ఈ రీసెర్చ్ అది కాల్స్ అర్థమవుతుంది. ఇవన్నీ అసలు గంట సేపు పెడితే ఎవరు మెయిన్ చూస్తారండి? ఈవెంట్స్ అంతే చెప్పండి కాదు సార్. కాదు, దట్ ఈస్ ఓకే. మామూలుగా అంటే నేను వెరిఫై చేయడానికి 1 అవర్ పట్టింది అనుకో, 1 అవర్ మనం మాట్లాడుకున్న వీడియో పెడితే ఎవరు చూస్తారు అనేది నా ఫీలింగ్ అనమాట, అంతే ఏ తప్ప సార్, మీరు 3 hours పెట్టినా చూస్తారు సార్. చూడట్లేదంటే అట్లా. చూస్తారు సార్, చూస్తారు. మీరే అందరు చూపించాలి, నేర్చుకునే అందరి వాళ్ళైతే దగ్గరికి తీసుకెళ్లి ఓపెన్ చేయించి గంటలు గంటలు చూపించాలి అయితే. నేర్చుకునే వాళ్ళైతే 100%. నేనైతే రివైజ్ చేసి చూసాను. మొన్న 58
క్లాస్ అయితే దెర్ వాజ్ ఈవెన్ దో డాక్యుమెంటరీ లాగా ఉన్నా గానీ ఎంత లెర్నింగ్ ఉండింది దానిలో అంటే రివిజన్ లాగా అయిందనమాట మొత్తం. అవునండి. అవునవును. క్లాసెస్ ఎట్లా అనిపిస్తున్నాయి అయితే మంచిగుందా? చాలా బాగున్నాయి సార్. చాలా ఈ మధ్య నేర్చుకున్నాం దానివల్ల. విసిగించడానికి కుదరట్లేదు డాక్యుమెంట్స్ అయ్యే వరకు. కొంచెం దానివల్ల ఏంటంటే మాకు ఒక అండర్‌స్టాండింగ్ వచ్చేస్తది. ఏమున్నా లెట్స్ గో విత్ ద ఫ్లో అన్నట్టు అలా అయిపోయిందనమాట. అంటే యాక్సెప్టెన్స్ వచ్చేసింది లైఫ్ మీద మీ లెసన్స్ ఓకే. వల్ల. థ్యాంక్ యూ అండి. అంటే ఉన్నది తెలుసుకుంటే మనకి అట్‌లీస్ట్ 50% క్లారిటీ వస్తది. మిగిలింది మనం హ్మ్. ఎలానో హ్యాండిల్ చేయాలి. అదే ఇప్పుడు నాకు సార్ ఇది మార్స్ మూన్ మహాదశ అండ్ మర్క్యూరీ అంతర్దశ జరుగుతుంది. మీరు చెప్పిన విపరీత రాజయోగం వర్క్ అయిందనమాట ఈ 2 ఇయర్స్ నుంచి. ఓకే. సో, నాకు నెక్స్ట్ అట్‌లీస్ట్ నేమ్ ఫేమ్ ఇంకా బెటర్ అవుతదా? ఒక ప్రిన్సిపల్ లెవెల్ అలాగెళ్ళాలని చాలా ఉంది. సో, అది మార్స్ దశలో వస్తదా? లేదా? అనేదే నాకు మేజర్ క్వెషన్ సార్. ఒక చూ ఎక్స్‌పెక్టేషన్ ఉంది. చూద్దాం. అది చూద్దాం. ఒకటి. డెఫినెట్‌లీ. ఆ! హ్మ్. చెప్తా. సో, అయితే అన్ని హ్మ్. ఏజ్‌లయి మనం హ్యాండిల్ చేయాలంటారు. ప్లీజ్ సో, సార్ ప్లీజ్. రీ 40లో ఉండే వాళ్ళకి అటు హయ్యర్ పొజిషన్స్‌కి వెళ్ళాలని కొంతమంది అంటే స్టక్ అయిపోయి ఉంటారు సార్. వాళ్ళు ఎటెళ్ళాలి, ఎక్స్‌పెక్టేషన్ ఎంత పెట్టుకోవాలి అనే దాని మీద కొంచెం వాళ్ళకి ఐడియా ఇస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ హోల్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. ఓకే. ష్యూర్ అండి. ట్రై చేద్దాం. సరే మరి ఇప్పుడు 15, 20 నిమిషాల వీడియో కాకుండా 30, 40 నిమిషాల వీడియో వచ్చినా కూడా ప్లీజ్. చెప్పేదానికి ఈ రోజే చూస్తానండి. ఒకటి రిలీజ్ చేశారు కదా! 43 మినిట్స్ వీడియో స్టాక్ వచ్చిందా? మార్కెట్. చాలా బాగుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. సో చూడండి మీ చార్ట్లో కుజుడు అండ్ రాహు ఇద్దరు కలిసి వీనస్ స్టార్ లో ఉన్నారు. Yes, sir. వీనస్ డైరెక్ట్ అయిపోయాడు, అది మంచి విషయం. వీనస్ శుక్రుడు అనేవాడు బుధ నక్షత్రంలో ఉన్నాడు, అది కూడా డైరెక్ట్ అయిపోయింది. బుధుడు శని నక్షత్రంలో ఉన్నాడు, డైరెక్ట్ అయింది, కానీ శని బుధుడిని ఫాలో అవుతాడంటే 6th లార్డ్ స్పాయిల్డ్. కాబట్టి మీకు ఈ మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, ఓవర్ థింకింగ్ బాగా పనిచేస్తాయి. అండ్ తర్వాత గురు దశమంలో ఉన్నాడు, దట్స్ గుడ్. కాకపోతే డెబిలిటేటెడ్ కదా సార్, డెబిలిటేటెడ్ అయినా సాటర్న్ ఓవర్ రైడ్ చేసేస్తున్నాడు కదా. శని ఉన్నంతసేపు ఈ శని ఓవర్ రైడ్ చేస్తాడు అనమాట. 10th లార్డ్ ని ఫాలో అవుతున్నాడు కదా. 10th లార్డ్ 8th లో ఉండొచ్చు కదా, అంటే ఈ లగ్నానికి, అంటే సాటర్న్ కదా. సో కాబట్టి అది బ్యాలెన్స్ చేస్తుంది. అది లేకపోతే రెట్రోగ్రేడ్ ఉన్నాడు కదా సార్. రెట్రోగ్రేట్ ఉన్నా హీ విల్ హ్యాండిల్ అనమాట. ఓకే, హీ విల్ హ్యాండిల్. కాకపోతే మూన్ రెట్రోగ్రేట్ కాదు కదా, కాబట్టి అది ఎఫెక్ట్ పడదు అనమాట. రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ పడదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. హీఈస్ ఇన్ జ్యేష్ఠ కదా సార్ ఆల్రెడీ. మూన్ ఇప్పుడు రెట్రోగ్రేట్ అంటున్నారు కదా. లేదు జ్యేష్ఠలో ఉంటే అసలు నేను అసలు భయపడ్డా, మీరు చాలా రెట్రోలు ఉన్నాయి మీ చాట్, నేను చెప్పనంటారు అనుకున్నాను నేను. అవునా? ఓకే. రైట్. సరే, పర్లేదండి. నేచర్ ఏదొస్తే అది తీసుకోవాలనేది ఫాలో అవుతున్నా నేను. మరీ అంత హార్ష్ కాదు, నేను తెలిసే ఉంటది మీకు. తెలుసు. అయితే మీరు చూడండి, సాటర్న్ గురించి మాట్లాడితే, సాటర్న్ వెనక్కి వెళ్ళి గురు నక్షత్రంకి వెళ్తే కేతు కూడా గురు నక్షత్రంలో ఉన్నాడు, కాబట్టి సాటర్న్ కి -*- వచ్చింది, కాబట్టి క్యాన్సిలేషన్ వచ్చింది. సాటర్న్ ఇంకా ఎన్ని రోజులు ఉంటాడో మరి, అక్కడ ఉండేంత వరకు బాగానే పనిచేస్తూ ఉంటాడు. ప్రెసెంట్ అయితే విశాఖలో ఉన్నాడు సార్. దాదాపు 39 వరకు వెళ్ళాడు అనమాట. 39 వరకు అక్కడే ఉన్నాడు. అప్పటి వరకు మీరు చెప్పే ఈ డిబిలిటేటెడ్ నీచపడిన చంద్రుడు, గండాంతర చంద్రుడు అనేవాడు ఫీల్డ్ లోకి రాడు. అప్పటికి మీకు 54 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పటికి చాలా పని చేస్తాం కదా మనం. సో కాబట్టి నథింగ్ టు మేజర్ వరీ అబౌట్ దట్. ఈ శని వల్ల మీరు అన్నట్టు మీకు స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఇస్తుంది. మీరు నెగిటివ్ కాదు, కానీ నెగిటివ్ థింకర్, అర్థమైందా? కాబట్టి ఈ దశమంలో ఉన్న గురువు మనల్ని పాజిటివ్ గా ఉంచేటట్టు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. దట్స్ బీన్ 9th లార్డ్ 10th కాబట్టి గుడ్ కర్మ ఆల్వేస్. బట్ డిబిలిటేటెడ్ వల్ల ఏం లేదు, మనమే చేసుకోవాలన్నమాట. ఏదో తాతయ్య ఇచ్చేస్తాడు మాకు వజ్రాలుగానే ఉన్నది అన్నట్టు ఉండదు కదా. సో మనమే స్క్రాచ్ నుంచి లైఫ్ లో మన సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా బిల్డ్ చేసుకోవాలి. సాటర్న్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా జూపిటర్ ని. సో రవి, శుక్ర వీళ్ళందరూ ఉన్నారు. శుక్రుడు ఓకే కదా, శుక్రుడు డీల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు కుజ, రాహుల్ కలిసి ఉన్నా దీన్ని శుక్రుడు హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి మీకు అదే, అందుకే డిజైర్, అంబిషియస్ ఇస్తుంది. కానీ మరి ఇస్తుంది. బట్ శుక్రుడు చాలా చాలా కాపాడు. ఈ ఒక్క శుక్రుడే బ్యాలెన్స్ చేసేస్తున్నాడు చార్ట్ మొత్తాన్ని, అర్థమైందా? సో ఈ ఒక్క శుక్రుడు లేకపోతే, అంటే లగ్నాధిపతి కూడా పాపి కదా సార్ యాక్చువల్లీ ఆయన. పాపి కాబట్టి ద్వితీయ సప్తమాధిపతి ఉభయ మారకాధిపతి దుస్థానంలో పడి ఎగ్జాల్ట్ అవడం వల్ల దోషం పోయింది కదా. రెట్రోగ్రేడ్ అవడం వల్ల రెట్రోగ్రేడ్ డైరెక్ట్ అయిపోయాడు కదా. ఓకే డైరెక్ట్ అయిపోయాడు. అప్పుడు మార్స్ కి రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది అనమాట. రెట్రోగ్రేడ్ డైరెక్ట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉంటాయి, కానీ 60%గా మీకు మొత్తం వచ్చేసింది. మళ్ళీ ఈ ఊరికే నాతో చెప్పించడానికి లేదు సార్, కొన్ని డౌట్స్ ఉన్నాయి ఫ్యూచర్ గురించి, చాలా డౌట్స్ ఉన్నాయి సార్. ఓకే చూద్దాం, ఆగండి. ఫ్లో చూద్దాము. ఫ్లో చూసి వెనక్కి మళ్ళీ ముందుకు వద్దాం.
చిన్నప్పుడు ఎట్లా వెళ్ళిందో. ఫస్ట్ బుధ దశ కదా, బుధుడి స్టార్లెట్ శని -*- వచ్చింది, మిక్స్డ్ ఆస్పెక్ట్. సరే ఓకే, సరే 85 అంటే ఆల్మోస్ట్ అయిపోయింది గండాంతరం కదా. శని భుక్తి, శని మార్స్ రిజల్ట్ ఇస్తాడు కాబట్టి పర్వాలేదు, ఓకే. 10th హౌస్తో గుడ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు, ఓకే. తర్వాత నెక్స్ట్ బుధుడు అయిపోయి కేతు వస్తున్నాడు. కేతు గురు నక్షత్రం 10th కనెక్ట్ అయ్యాడు కాబట్టి మంచిది. కుటుంబాధిపతి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి మినిమం గ్యారంటీ ఉంటుంది. కానీ 87లో సన్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చాడు కదా, మరి అప్పుడు మరి 87, 88 3 ఇయర్స్ ఉన్నప్పుడు హెల్త్ ఎలా ఉంది, ఫ్యామిలీ రిలేషన్షిప్స్? 3 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు మా అమ్మమ్మ తాత దగ్గర వదిలేశారు నెల్లూరులో. ఒక 5th స్టాండర్డ్ వరకు ఐ వాజ్ దేర్ ఓన్లీ. ఓకే, అక్కడ అయితే ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ సార్. అదే తర్వాత అదే. ఐ కేమ్ బ్యాక్ టు కర్ణాటక. దాని తర్వాత నెక్స్ట్ 89కి మళ్ళీ 90కి బెటర్ చెప్పుకోవాలి, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ 5 ఇయర్స్ తర్వాత నుంచి కొంచెం మూవ్ అవుతున్నాడు. ఇక్కడ నుంచి కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్ తీసుకుంటుంది. మీ పేరెంట్స్ ఎక్కడున్నా, మీరు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంటే అక్కడ కానీ సిచ్యువేషన్స్ బెటర్ దెన్ బిఫోర్ ఉంటాయి, హెల్త్ కానీ అవన్నీ కూడా. 91 బాగుందన్నమాట, ముందుకెళ్తుంది చార్ట్. ఓకే, కంటిన్యూ అనమాట, ఇక ప్రాబ్లం చెప్పాం. స్టెప్ బై స్టెప్, ఎందుకంటే ఇప్పుడు ఏమి అఫ్లిక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా ప్రోగ్రెషన్స్ వెళ్ళట్లేదు కాబట్టి ఇది ఏవి ఆపవన్నమాట, అలా వెళ్తూ ఉంటాం మనం. ఇక 91, 92, 93 తర్వాత శుక్రుడు వచ్చేసాడు. శుక్రుడు శని నక్షత్రంలో ఉన్నాడు, శనికి -*- వచ్చింది కాబట్టి ఏమవుతుంది, పేరెంట్స్ రిలేషన్షిప్ మేబీ యావరేజ్ గా ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్ గా ఉండకపోవచ్చు. ఓకే, అది బాగుంది, ఎందుకంటే శుక్రుడు శనికి కనెక్ట్ అయ్యాడా, కుజుడు శని కనెక్ట్ అయినప్పుడు ఒక్కోసారి థర్డ్ పార్టీ రిలేషన్షిప్స్ ఇన్వాల్వ్ అవడం, ఇంకోటి ఏదో అవడం, డబ్బులు, అడిక్టివ్, రకరకాల ఇన్వాల్వ్ అవుతా ఉంటాయి అనమాట. మై ఫాదర్ వాజ్ ఆల్కహాలిక్, వెరీ బ్యాడ్ ఆల్కహాలిక్ సార్. అప్పుడంతా ఇంట్లో ఫుల్ అదే కదా ప్రాబ్లం. ఓకే, సో ఇదంతా కాదే ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నడుస్తూ ఉంటుంది, పని ముందుకి చదువుకోవడానికి పేరెంట్స్ అంతా సపోర్ట్ ఏదో రకంగా వెళ్తాం అనమాట. దాదాపు ఎక్కడి వరకు వెళ్ళిందంటే చార్టు 99, 2000 వరకు వెళ్ళింది. 2000 లక్కీ, యువర్ లక్కీ. 99, 2000లో 10th హౌస్ వీనస్ కి పర్ఫెక్ట్ గా, రెట్రోగ్రేట్ వీనస్ కి సెక్స్టైల్ ఇచ్చే టైంకి పర్ఫెక్ట్ గా వీనస్ డైరెక్ట్ అయిపోయాడు అనమాట. సూపర్ కదా. సో కాబట్టి మళ్ళీ మీకు కొంచెం ఇబ్బంది అటు ఇటు అయినా కూడా ఓకే, మీరు మళ్ళీ అప్లిఫ్ట్ అయ్యి మళ్ళీ చదువుకోవడం, ఇంప్రూవ్ అవ్వడం, ఇవన్నీ మీకు ఛాన్స్ దొరుకుతుంది అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో తర్వాత 2001 వీనస్ ఇప్పుడు శని రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అయినా అప్పుడు కూడా క్యాన్సిలేషన్ వచ్చింది, ఎందుకంటే మళ్ళీ శని వెళ్ళిపోయాడు గురు నక్షత్రంకి కాబట్టి మళ్ళీ -*- అప్పుడు కూడా యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ కి అప్పుడు మంచి కాలేజ్ లో గవర్నమెంట్ సీట్ వచ్చింది సార్. వెరీ గుడ్, మార్క్ లేండి లాస్ట్ లో నాకు మిడ్ లో. తర్వాత నెక్స్ట్ లేదుగా, మీకు ఇదిగో ఇప్పుడు మీకు స్వీట్ ఇచ్చా, నేను కజ్జికాయలు బాగా చేస్తానని మీకు ఇచ్చా, మీరు చెప్పాలి కదా రుచి ఎలా ఉందో, అట్లా ఎవరిది వాళ్ళకి లెక్క. దాని తర్వాత బాగానే వెళ్తా ఉంది, చాలా వరకు వెళ్తా ఉంది. దాదాపు 8 వరకు వెళ్ళిందండి. 8, 9 మధ్యలో డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్, అక్కడ పీపుల్, రిలేషన్షిప్, అక్కడ ఏది ఉంటే అది ఇక్కడి నుంచి ట్రాక్ ఫెయిల్ అవుతుంది అనమాట. అంటే మీరు ఏదైనా చదవండి కానీ మీరు అనుకున్న డైరెక్షన్ లో, అనుకున్న లెవెల్లో వెళ్ళేదానికి మీకు 8 నుంచి దాదాపు 12 వరకు పెళ్లి ఇక్కడే అవుతుందా ఈ మధ్యలోనే? అవును, కరెక్ట్ సార్. 2012 అయితే హ్యాండిల్ ఇట్ అని చెప్తా, అర్థమైందా? ఎందుకంటే ఫుల్ అది ప్రాబ్లం జరుగుతుంది. అవును, అది అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటూనే ఉంటుంది, దాన్ని ఎవడు మార్చలేడు కదా. ఎందుకంటే మీకు పెళ్లి అయినప్పుడు ఆ వీనస్ శని నక్షత్రంలో ఉన్నాడు, క్యాన్సిలేషన్ ఉంది. సప్తమంలో ఉన్న గురు కేతు గురు నక్షత్రాన్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు ఇది నీచం కదా, కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు మీ హస్బెండ్ కి కెరియర్ స్టెబిలిటీ ఇష్యూ ఉంది అనుకో, మీరే సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, లేదు, ఈజ్ వెరీ వెల్ ఆఫ్ సార్. ఫుల్ ఆయన వెల్ ఆఫ్ అయితే మీతో కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ వస్తుంది, అర్థమైందా? కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ వస్తుంది, ఒక్కోసారి డిస్టెన్స్ లొకేషన్ వస్తుంది, ఏదో ఒకటి స్పెషల్ ఆఫర్ డిస్టెన్స్ సార్. అప్పుడు యుఎస్ కి వెళ్ళాడు, తర్వాత హి కేమ్ బ్యాక్, దెన్ హి స్టేడ్ విత్ ఏదో ఒకటి కాకపోతే ఇంకోటి వస్తుంది. 10 అంటే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు కదా తొందరగా, అర్థమైందా? శుక్రుడు బాగున్నాడు కానీ సస్టైన్ అవుతుంది. బట్ ఏదేమైనా కానీ మీకు 8 to 12 మధ్యలో సరిగ్గా వెళ్ళలేదు కదా చార్ట్, అర్థమైందా? ఇదంతా కూడా ఇష్యూ. ఆ 12, 13లో మీరు పాత్ బ్రేకింగ్, అంటే మీరు గట్టిగా ట్రై చేయడం, ఉద్యోగం ఏదో ఒకటి, మీరు చాలా టఫ్ ఛాలెంజ్ తో మీరు లేస్తుంది కానీ ఇబ్బంది పెడుతుంది, అర్థమైందా? 2013లో అప్పుడు నాకు జాబ్ వచ్చింది సార్. గుడ్, అదే బాగుంది కదా. ఎందుకంటే మార్స్ కి స్క్వేర్ అయితే రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ క్యాన్సిలేషన్ వచ్చింది. 9 years ఒకే దగ్గర హ్యాడ్ నైస్, అంత బాగా ట్రైనింగ్, అన్ని కేసెస్ మంచి పేరు అంతా వచ్చింది సార్. ఇక్కడ పేరు వచ్చిందా? అవును. ఓకే, వెరీ గుడ్. సో ఆ మధ్యలో 4-5 ఏళ్ళు బాగా కష్టపడ్డారు, ఎందుకంటే అక్కడ 8 నుంచి 12 మధ్యలో బాగాలేదు కదా. అవును, నైట్ అంతా కేసున్న సీనియర్ అంతా నాకే ఇచ్చేవాళ్ళు సార్. అప్పుడు లెర్నింగ్ కూడా అయింది, ప్లస్ హార్డ్ వర్క్ అయింది. అప్పుడు ఇటు సైడ్ ఏం చేస్తా అంటే మ్యారేజ్ సైడ్ కొంచెం పని చేసి, వర్క్ సైడ్ సగం పని చేస్తా ఉంటది, అర్థమైందా? అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఏదో ఒకటి ఇస్తా ఉంటది అనమాట.
దాని తర్వాత నెక్స్ట్ ఇక కొంచెం చార్ట్ ఫ్రీ అయింది. మెర్క్యూరీ 10th house స్క్వేర్ ఇచ్చాడు అయినా కానీ ఏం లేదు, కొంచెం 13-15 మధ్యలో కొంచెం రఫ్ గానే ఉంటుంది, కానీ మీరు చేయగలుగుతారు. మీకు ఈ ఇంప్రూవ్మెంట్ అవును, స్టెప్ అవును. చెప్దాం. 16లో మీకు మళ్ళీ పేరు రెప్యుటేషన్, 17 మధ్యలో బాగా వచ్చింది, ఎందుకంటే 10th house అవును. సెక్స్టైల్ మూన్ జరుగుతుంది నీచే పడినా కూడా. ఎందుకంటే 18 మధ్యలో సన్ 10th house అంటే అన్ని 1 by 1 అందుకున్నాయి అనమాట. కాబట్టి 2016 నుంచి 18 అప్పుడు అవును సార్, ప్రమోషన్ ప్లస్ మీరు రవిలో బుధుడు చూడండి బాగా లేసింది అనమాట. బుధ నక్షత్రాల గ్రహాలని మీరు సన్ ట్రైన్ మూన్, ఓకే వెరీ అంత గుడ్. ఈజీగా ప్రమోషన్ అయ్యేది కాదు సార్. ఆ టైం వచ్చిన తర్వాత ఓకే షీఈ్ వర్కింగ్ అని ఇక్కడ ఇచ్చారు లిఫ్ట్ సార్. అయింది కదా చార్ట్, లిఫ్ట్ అయింది. 1 year బాగుంటుంది, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 19లో చూడండి 10th house స్క్వేర్ నెటల్ సాటర్న్ రెట్రోగ్రేట్ రివర్సల్ క్యాన్సిలేషన్ వచ్చేసింది, కాబట్టి స్ట్రైట్ ఆస్పెక్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి 19-20 మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉంది? ఈ వీటిలో చాలా బ్రేక్ ఫుల్ 2 years we were apart. యా, దూరంగా ఉన్నారా? అటు డైవర్స్, అవును, అటు డివోర్స్ అవ్వలేదు, ఇటు బాగాను లేము. ఇద్దరు ఏంటి decision అసలు తీసుకోలేకుండా ఏంటిది ఉన్నాం. ప్రాబ్లం? ఏంటిది అసలు ప్రాబ్లం? అసలు ప్రాబ్లం అంటే హిజ్ మదర్. సో తను బిజినెస్ చేస్తుంది, తను ఇంట్లో ఇవ్వట్లేదు డబ్బులు. తను ఫుల్ అమ్మ ఎలా చెప్తే అలా. హీస్ హ్యావింగ్ ఒక డైవర్స్ సిస్టర్ ఉంది సార్, అండ్ ఇంకొక సిస్టర్ కి ఇన్ఫర్టిలిటీ ఉంది. సో ఫుల్ ఇంట్లో తనే చూసుకోవాలి, ఇంట్లో ఉన్నదంతా అక్కడే ఇస్తాడు, నాది కూడా అటే ఇవ్వాలని ఎక్స్పెక్టేషన్. వాళ్ళది కొంచెం అన్ఎడ్యుకేటెడ్, అటు సైడ్ నెల్లూరులో ఒక విలేజ్ సార్. సో వాళ్ళదంతా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నైట్ కేసుకి వెళ్ళకూడదు, ఇంట్లో సపోర్ట్ చేయాలి ఎక్కువ అన్నట్టు కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ నేను కొంచెం బోల్డ్ ఉండడం వల్ల నేను ఒక కార్ తీసుకున్నా కానీ యూ హ్యావ్ టు టేక్ మై డిసిజన్, నేను చెప్పింది వినాలి, అంత పెద్దది ఎందుకు లగ్జరీ. ఐ స్పెండ్ మోర్ సార్ యాక్చువల్లీ. నాకు వచ్చింది ఐ లైక్ టు స్పెండ్. ఓకే రైట్. అది వాళ్ళకి నచ్చలేదు. సో లేట్ గా ఒక్కొక్కసారి సరే 100లో 30 ఇస్తానని చెప్పబోయారు మరి. అయ్యో అన్ని చెప్పేది ఏమో సార్. అది నేను ఈ రోజు ఎలా ఆలోచిస్తానో, హీ విల్ థింక్ ఇట్ ఆఫ్టర్ సమ్ 1 month 2 months. ఆ రియలైజేషన్ లేట్ అవుతుంది అనమాట. ఎప్పుడు అదే ప్రాబ్లం వచ్చేది. 1 seconds ఆలస్యం అన్నట్టు. సరే, అవును అవును. దానివల్ల అది తను ఓకే అన్నప్పుడు నాకు ఓకే కాదు, నాకు ఓకే అన్నప్పుడు తనకు ఓకే కాదు. స్టిల్ అదే జరుగుతుంది సార్. ఓకే రైట్ రైట్ రైట్. సరే, ఇదైతే చాలా సీరియస్ గానే ఆస్పెక్ట్ నడిచింది. సీరియస్ గా నడిచినా మీరు సస్టైన్ అయ్యిందంటే సస్టైన్ అయ్యే ఉంటారు ఇక, అర్థమైందా? సో ఎప్పుడైతే అది సీరియస్ అవ్వట్లేదు సార్. అలాగంటే ఆ థ్రెడ్ ఏముంటుందంటే ఒక సస్టైన్ అవ్వడం అంటే 80%. ఇది డిటాచ్ అవ్వదు, అటాచ్ అవ్వదు మ్యాటర్ అది. అదే అలాగే అవుతుంది ఆ సార్. శనికేతులు నపుంసక రాజయోగం, ముందుకెళ్ళనివ్వరు వెనక్కి వెళ్ళనివ్వరు, తేలనివ్వరు అనమాట. అదేమైనా స్పిరిచువల్ గా ఏమైనా కట్ చేస్తుందా ఫుల్ అనేది ఒకటి డౌట్ ఉంది ఓకే సార్. ఓకే లాస్ట్ లో ఓకే. అంటే అడుగుదాం ఇటు అనుకున్నాను. మెటలిస్టిక్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా. సో ఏంటంటే మీరు ఈ రోజే చెప్పారు, కోరిక ఆ ఇచ్చి క్లాస్ లో కోరికని చెప్పారు ఫిల్ కదా సార్. చేయనీయకుండా సఫర్ చేస్తా ఉంటది కాంబినేషన్, అర్థమండి? ఇటు సైడ్ ఆ మార్స్ 58 వీనస్. క్లాస్ లో మీరు, అవును, ఆ 58 క్లాస్ లో మీరు చెప్పారు రెండు ఉంటే తంట, ఒక సైడ్ మెటీరియలిస్టిక్ ఉంటది, ఇంకొక సైడ్ స్పిరిచువల్ కాంబినేషన్స్, అవును, రెండు ఉంటే అటు పోనీదు ఇటు 3 పోనీదు స్వింగ్స్ అని కదా. ఎవరో అన్నారు. అలా అన్నారు కదా, అదే జరుగుతుంది సార్. అదే జరుగుతా ఉంది. అదే అదే అదే. ఇప్పుడు చంద్రదశ జరుగుతా ఉంది. చంద్రుడు స్టార్ లో అవును. ఇద్దరు నీచబడ్డారు. ఓకే, అంటే గురువు ఉన్నాడు నీచబడ్డాడు, చంద్రుడు స్టార్ లో ఎవరు లేడు, చంద్రుడు స్టార్ లేడు కొంతవరకు, అంటే ఇద్దరు నీచబడ్డారు కాబట్టి భలే స్పెషల్ కండిషన్ వచ్చింది. ఓకే, సో ఇద్దరిలో ఇప్పుడు బలవంతులు ఎవరైనా అంటే గురువే, కాబట్టి ఇది చాలా వరకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. గురువు దశమంలో ఉండి హెల్ప్ చేస్తున్నాడు. అంటే చంద్రుడిని ఎందుకు తీసుకోలేదని అంటే గురువు ఉన్నాడు కదా దశమంలో అని తీసుకున్నాను. ఇద్దరు నీచబడ్డారు, ఒక్క ప్లానెట్ కాదు, ఇద్దరు ప్లానెట్స్. సో ఇట్స్ ఏ స్పెషల్ కేస్. ఓకే, సో ఈ కేసులో గురువునే తీసుకున్నా. గురువు సేఫే చాలా వరకు. సో గుడ్. ఓకే, చంద్రదశ ఏం కాదు. సో చెప్తా ఇప్పుడు ముందుకు వెళ్దాం. 21 ఓకే, మీ పని మీరు చేసుకుంటారండి. ఇది దాటినాక ఓకే మామూలుగా వెళ్తా ఉంది. మళ్ళీ సమస్య వస్తుంది చెప్తా. 22 నడుస్తా ఉంది. ఓకే, 21 లో సడన్ గా జాబ్ ఐ హ్యాడ్ టు చేంజ్ సార్. సడన్ గా సిచ్యువేషన్స్ వచ్చాయి. యూ గో టు అదర్ హాస్పిటల్, అక్కడ అది ఊరు అవతల ఉంది సార్, నెలమంగళ అని ఒక ఏరియా. ఓకే అక్కడికి వెళ్ళి యూ హ్యావ్ టు డెవలప్ అన్నారు. సో సడన్లీ 5 days లో నేను క్విట్ చేసుకొని వేరే కాలేజ్ లో ఏం కాదు, మీరు చేసుకోగలుగుతారు. అక్కడ కూడా చేసుకుంటారు, అక్కడ కూడా అవును, రెప్యుటేషన్ అక్కడ. వస్తుంది తప్ప మేము అవును, బ్యాడ్ అవును, ఆస్పెక్ట్ లేదు అలాగే. కాబట్టి యూ డోంట్ నీడ్ టు వరీ. అర్థమైందా? అవును, అలా కంటిన్యూ అయింది. బట్ సడన్లీ ఐ హ్యాడ్ టు క్విట్. అర్థమైంది అదొకటి. అర్థమైంది. మనకి బ్యాడ్ ఆస్పెక్ట్ లేనప్పుడు నెగిటివ్ చెప్పాం. ఓకే, చంద్రుడు రాహు వచ్చాడు కాబట్టి కొంచెం వర్రీ, కొంచెం స్ట్రెస్ అట్లాంటివి ఉంటాయి అంతే. వీనస్ ముందుకు వెళ్ళట్లే, ఇప్పుడు యురేనస్ కి ట్రైన్ అవుతాడు. అక్కడే అయినా స్టక్ అయింది సార్. ఐ డోంట్ అండర్స్టాండ్. అది అక్కడే ఉంది సార్. అది ఎప్పటి నుంచో గ్రహ 16 స్తంభన అంటారు degree అనమాట. మీన
గ్రహము అక్కడే అప్పుడే ఉంది. అదే అవును సార్. రెట్రోగ్రేడ్ నుంచి డైరెక్ట్ అయ్యేటప్పుడు, డైరెక్ట్ నుంచి రెట్రో అయ్యేటప్పుడు గ్రహం కొన్ని రోజులు అట్టనే ఆగిపోద్ది అనమాట. మనం వన్ డే డేస్ లో తీసుకుంటున్నాం కదా. చేంజ్ అవుతది అని ఆ చెప్తారు కదా, అదైతే నేను పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంది. ఇంకేది మీకు స్తంభం నచ్చింది కాబట్టి స్ట్రాంగ్ కదా. యూ హ్యావ్ మీరు లైఫ్ ని స్పెండ్ చేస్తున్నారు, లైఫ్ ని తీసుకోగలుగుతున్నారు, అర్థమైందా? సో వ్యయశుక్రుడు లగ్జరీ, కంఫర్ట్, మనం అనుభవించిన టేస్ట్, ఫుడ్, లైఫ్ లేదు అన్నట్టు ఇవ్వాలి కదా మరి, ఏదో ఒకటి అది ఇస్తాడనమాట. సరే, స్తంభన గురించి చెప్పండి సార్ ప్లీజ్. స్తంభన అంటే ఏం స్తంభన లేదండి, అన్నప్పుడు ఇట్ విల్ ఏమేమి స్టక్, రిజల్ట్స్ ఇట్ విల్ వస్తాయి? గెట్ స్టక్ అంతే, అర్థమైంది. అదే ఓకే, స్తంభన ఓకే. మోస్ట్లీ కుజుడికి తీసుకుంటారు బాగా, ఎందుకంటే ఎక్కువ కాలం ఉంటాడు. శుక్రుడు రేర్ గానే రెట్రోగ్రేట్ అవుతాడు కాబట్టి. సార్ 40 ఇయర్స్ వచ్చినాయి నాకు, నేను పుట్టినప్పటి నుంచి 16 డిగ్రీ మీనా రాశిలో ఉన్నాడు సార్. అంతే, అవునవును, 16 డిగ్రీస్ ఉన్నట్టు. 16.49 అది మెర్క్యూరీ స్టార్ కదా, మెర్క్యూరీ స్టారే. లేదు సార్, ఉత్తర భాద్రపద కదా సార్. లేదే, మీరు రేవతిలో ఉన్నారు, మీరు రేవతి పుట్టినప్పుడు రేవతి, ఓకే ఓకే, అవునవును. రేవతిలో నేను ఉంది, పుట్టినప్పుడు ఉత్తర భాద్రపద, మధ్యలో వెనక్కి వచ్చి ఇప్పుడు ముందుకు రేవతి వెళ్ళింది, అనుకుంటా. మధ్యలో వెనక్కి వచ్చి అవునవును. మళ్ళీ రేవతికి వెళ్ళిపోయింది. అవునవును. వీనస్ దశ నడిచినప్పుడు మాత్రం శని నక్షత్రంలోకి వచ్చింది. అప్పుడే కదా మనం అయిన అడిక్టివ్, అండర్స్టాండింగ్ అవును. ఇష్యూస్ అయ్యి చెప్పాం కదా. ఓకే, ఆస్పెక్ట్ ఏం లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ మూడ్ లో నడుస్తా ఉంది చార్ట్. ఓకే, దాని ఇప్పుడైతే తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ జరుగుతున్నాయి సార్ ఇంకా నా వెళ్దాం మీద. వెళ్దాం చార్ట్ చూద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్. సరే, ఏమీ లేదు ఆస్పెక్ట్. ఓకే, సరే ఇప్పుడు మాట్లాడదాము. సరే, ఇప్పుడు అంటే లాస్ట్ 3 years నుంచి మీ పని మీరు చేసుకుంటున్నారంటే అంతే, పైకి కిందికి అవును, చెప్తలేను అవును. చార్ట్ అంతే. ఓకే, యువర్ ఇన్ ద న్యూట్రల్ స్టేట్. సరే, కానీ ఇప్పటికి ఎన్ని మార్కులు వచ్చాయి? 10కి 4 వచ్చాయా, 8 వచ్చాయా, 10 out of 10 సార్. ఓకే, 10 out వద్దులే, of 10 10 వద్దులే, మనం కరెక్ట్ గా 8 వచ్చేసి వేసుకుందాంలే, చాలు అన్ని మాకు పాస్ కరెక్ట్ గా మార్క్. వచ్చేసి సార్. 8 మా పాస్ మార్కు, 8 రావాలి మాకు అంతే. సరే, లేదు సార్. ఓకే, సరే, ఇప్పుడు మీకు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు వీళ్ళు అయితే ఎల్పిఏ? ఇప్పుడు మన 3 years బ్యాక్ 1.5 పర్ మంత్ సార్. మాకు చాలా సాలరీస్ తక్కువ, ఇన్సెంటివ్స్ ఉంటాయి సార్. నేను ఇక్కడ హెచ్ఓడి కాకుండా వేరే దగ్గర 2 clinics లో ఫ్రీలాన్స్ అని చేస్తున్నాను సార్. ఓకే, సో హెచ్ఓడి కాలేజ్ లో అంటే అయితే మీకు టీచింగ్ ఉంటుందా, లేదంటే యూ హ్యావ్ టు డెలివర్ టీచింగ్ పోస్ట్ టీచింగ్? గ్రాడ్యుయేషన్ కి 2 classes పర్ వీక్, అండర్ గ్రాడ్యుయేషన్ కి ప్రాక్టికల్స్ ఉంటాయి సార్. ఓకే, అండ్ హాస్పిటల్లో ఓపీడీస్ ఇస్తారు, వీక్లీ 3 days ఓపీడీ ఉంటుంది. అప్పుడు పేషెంట్స్ డెలివరీస్ అన్ని ఉంటాయి 24 మీరు hours. ఇటు డెలివరీ చేయాలి, అటు సైడ్ వెళ్ళి టీచింగ్ కూడా టీచింగ్ చేయాలి, రెండు చేయాలి. అవునవును. ఇన్స్టిట్యూషన్ అంటే అలాగే ఉంటుంది, అటాచ్డ్ మెడికల్ కాలేజ్ విత్ హాస్పిటల్ ఉంటుంది సార్. ఓకే, అర్థమైంది. బయట ఓన్లీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, 2-3 హాస్పిటల్స్. అక్కడ కూడా సో నాది ఇంకోటి చెప్పండి, గోల్డ్ మీరు ఆయుర్వేదిక్ డైట్ కూడా ఇవ్వగలుగుతారా మాకు కావాలంటే? ఫుల్ సార్, ఫుల్ డైట్ అవునా, మెయిన్ ఇంపార్టెంట్ మా దాంట్లో. చెప్పాలి అయితే. ఓకే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు అవును, మేము అవునండి, అందరికి అవును. డైట్ చార్ట్ ఇస్తాం, విత్ మెడిసిన్ డైట్ చార్ట్ కంపల్సరీ ఇస్తాం. కొన్ని యోగా, కొన్ని ప్రాణాయామ స్కిల్స్ కూడా ఇస్తాము సార్. ఒక ఛానల్ పెట్టాలని అనుకున్నాం అనమాట, అది అండర్ గ్రౌండ్ లో ఉంది ఛానల్. మా దగ్గర అంతా మెటీరియల్ కూడా ఉంది. సో ఏం లేదు, ఇప్పుడు ఒక టమాటా పప్పు చేయాలనుకో, దానికి మనం ఇప్పుడు చాట్ జీపీటీ, సోరా ఏకి ఇచ్చేస్తే అది మనం అనుకున్నట్టు చేసేస్తుంది కదా. చేస్తూ అవును. దాంతో పాటుగా ఇంకేదన్నా సప్లిమెంట్లు పక్కన, అంటే బాదం పప్పు ఏదో యాడ్ చేసుకుంటే నీకు అన్ని ప్రోటీన్ కవర్ అయ్యేటట్టు ఉంటది అని అది చెప్పేసి. దోషిక్ వైజ్ ఉంటుంది సార్ మా దాంట్లో. మీరు మాట్లాడుతుంటారు కదా గుణాస్, అవునవును, కరెక్ట్, వాత పిత్త సో కఫ ఆ ఉంటది కదా గుణాస్ ఆయుర్వేదిక్ అంటే. అకార్డింగ్ టు ద బాడీ టైప్, ఏ గుణాస్ ఉండే ఫుడ్ తీసుకుంటే మీకు బెటర్ డైజెషన్, బెటర్ అది ఇమ్యూనిటీ. ఎలా జడ్జ్ చేస్తారు మీరు? మనిషితో సార్ మాట్లాడి జడ్జ్ ప్రకృతి చేస్తారు? అనాలిసిస్ అని మీకు మీరే డౌన్లోడ్ చేయొచ్చు సార్. ఒకటి ప్రకృతి పరీక్షణ అని, ఈవెన్ మన పిఎం గారు నరేంద్ర మోడీ హ్యాస్ రిలీజ్డ్. ఓకే, వాళ్ళే ప్రకృతి అనాలిసిస్ చేసుకోవచ్చు. ఆ ప్రకృతిని మీరు బేసిక్ గా చాట్ జీపీటీలో వేసినా కానీ, మీరు ఫుడ్ ఎలాగా, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, మీరు ఏ సీజన్ లో ఏం ఫాలో చేయాలి అనేదంతా మీకు మనం ఇలా వస్తుంది. రీసెర్చ్ కాల్ లా కాకుండా ఒక సపరేట్ రీసెర్చ్ కాల్ పెట్టుకొని దానిలో ఫుడ్ గురించి డిస్కస్ చేసుకుందాం, అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఫుడ్ ఈజ్ అ మెడిసిన్ సార్. అవును, ఫుడ్ ఈజ్ అ మెడిసిన్. మేము ఒక వెబ్సైట్ కూడా ఉంది, healthyruchi.com అని ఒకటి చేసుకొని చిన్నగా చాట్ జీపీటీతో ఇమేజ్లు పెట్టుకొని చేసుకున్నాం అన్నమాట. నేను వస్తాను సార్, ఐ కెన్ హెల్ప్. ఎందుకంటే మాది డిఫరెంట్ డిపార్ట్మెంట్. ప్రస్తుతానికి నేను నా మీద ఇంప్లిమెంట్ చేసి అందరి మీద చెప్పొచ్చు కదా అని ఉందన్నమాట. చాలా ఇంట్రెస్ట్ కానీ బట్ టైం దొరకట్లేదు, ఛాన్స్ దొరకట్లేదు నాకు. అది లేజినెస్ కి రీజన్ కానీ, బట్ ఐ హావ్ టు ట్రై. లేదు, దాంట్లోనే ఫుల్ మునిగిపోయారు మీరు, పడుకున్నా లేచిన ఆస్ట్రాలజీ. అదే అవుతుంది. ఎనీవే, సో మొత్తానికి పాస్ అయ్యాం కాబట్టి చెప్తాను. ఇప్పుడు మీకు ఏం జరుగుతుందనంటే, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్ కి అపోజిషన్ జరుగుతూ, ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ యురేనస్ కి ట్రైన్ జరుగుతున్నాడు. ఒకేసారి గుడ్ అండ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి మీకు. ఓకే, యురేనస్ డైరెక్ట్ ఉన్నారు కదా సార్ ఇప్పుడు? లేదు, అవ్వలేదండి, ఆయన అవ్వడు కదా, ఎందుకంటే అపోజిట్ గా ఉన్నాడు కదా. ఓకే, అవ్వడు. సో ఒక గుడ్, ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతుంది. ప్రోగ్రెసివ్ 10,000 9 degrees, దాంతో బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. ఓకే, సో ఎంత స్పీడ్ లో మార్స్ మూవ్ అవుతున్నాడో వీనస్ కూడా అదే స్పీడ్ లో మూవ్ అవుతున్నాడు అనమాట, ప్యారలల్ గా. సో ఎమోషనల్ బాధ అనేది, ఇప్పుడు మీరిద్దరు కలిసే ఉంటున్నారా?
ఆన్ అండ్ ఆఫ్ సార్. ఆన్ అండ్ ఆఫ్ గా అంటే కలిసి ఉండడం ఆన్ అండ్ ఆఫ్ లేదంటే రిలేషన్షిప్ ఆన్ కలిసి అండ్ ఆఫ్? ఉండడం ఆన్ అండ్ ఆఫ్. ఓకే ఓకే, మాట్లాడడం లొకేషన్స్ ఫోన్ డిఫరెంట్ మేజర్లీ లొకేషన్స్ లో ఫోన్. మెయింటైన్ అవును అవుతున్నారు. అవును అవును సార్. పిల్లలు ఎప్పుడెప్పుడు అయ్యారు? ఒక సన్ ఉన్నాడు. హీఈస్ 2014. హీఈస్ విత్ మీ. మై ఫాదర్ కూడా నాతోనే ఉన్నారు. హీఈస్ బోర్న్ ఇన్ 2014. హీఈస్ ఇండిపెండెంట్. వెళ్తాడు, ఇంట్లో అంతా సపోర్ట్ ఉంది. తను కూడా ఈ విల్ డైలీ మీట్, స్కూల్లో మాట్లాడతాడు, లేకపోతే ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర మాట్లాడతాడు. మా ఇద్దరిదే కొంచెం డిస్టెన్స్ లో జరుగుతుంది. ఓకే ఓకే, మీ ఇద్దరిని కలుస్తా ఉంటాడు అటు ఇటు వెళ్ళి అంతే. అవును అవును. అర్థమైంది. 14 అంటే ఇప్పుడు అదే 10-12 ఇయర్స్ 10 years. అదే 10 years. 10th హౌస్ సన్కి సెక్స్టైల్ ఇచ్చింది కదా, అప్పుడు బానే ఉంది కదా. సో 2014 ఇస్ డీసెంట్ టైం, సో ఇట్స్ గుడ్. అండ్ మెర్క్యూరీ కూడా డైరెక్ట్ అయ్యాడు కాబట్టి సన్ గురించి అసలు మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎంత కేర్ చేసినా, ఎంత ఫుల్ నాదే మొత్తం నేనే స్పెండ్ చేసి మొత్తం ఐ టేక్ కేర్, బట్ స్టిల్ హీ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు హిస్ ఫాదర్. అదొకటి ఉంది సార్. ఓకే, మంచిదండి. ఇద్దరికి ఉండాలి, ఇద్దరితోనూ కనెక్ట్ ఉంటేనే మంచిది పేరెంట్స్. ఇట్స్ బిన్ గుడ్ ఎనీవే. సో అక్కడ మీకు మీ సన్ను SON సన్ను SUN సన్ను రెండుకి అక్కడ ఒకటే అనమాట. 5th లార్డ్ సన్ కదా, సో రెండింటికి ఒకటే. సో బానే ఉంది, నథింగ్ టు వర్రీ. ఎందుకంటే వీనస్ ఏ రూల్ చేస్తున్నాడు కదా, దట్స్ బీన్ సో డీసెంట్. అండ్ 10th హౌస్ సెక్స్టైల్ సన్ జరుగుతుంది కాబట్టి పుట్టినప్పుడు కూడా మంచి ఆస్పెక్ట్. ఇట్స్ బీన్ పాజిటివ్ ఎనీవే. ఇక మీ రిలేషన్షిప్ నేను టూ మచ్ ఏం చెప్పలేను, ఆన్ అండ్ ఆఫ్ అంతే కంటిన్యూ అవుతుంది. నేను ఎక్స్పెక్టేషన్స్ వదిలేసాను సార్. నేను ప్రొఫెషనల్ సైడ్ ఐఎమ్ గివింగ్ మంచిదండి, మంచిది. వదిలేయకపోతే ఇంకా నచ్చింది సఫరింగ్ నువ్వు కదా. చేసుకో అని చెప్పి వదిలేసాను. మీరు చెప్పారు కదా విపరీత రాజయోగాల్లో చేయకుండా ఉంటే బెటర్ అని, సో అదే అవును. ఫాలో అవుతుంది. వీనస్ ఇప్పుడు అది ట్రైన్ అవుతున్నాడు కదా, అది యురేనస్ తో, కాబట్టి మానసికంగా ఏంటంటే నేను ఇంత కష్టపడుతున్నాను ఎవరి కోసం అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్స్ అన్ని వదిలిపెట్టి మీరు పని చేయాలండి, మీకు పని అవుతుంది. 26 చేస్తూనే ఉన్నా సార్. ఫుల్ బిజీ సార్ యాక్చువల్లీ. అవునవును. ఫుల్ బిజీ. ఇప్పుడు వీనస్ బుక్తే జరుగుతోంది. వీనస్ విపరీత రాజయోగాన్ని బలంగా ఆపరేట్ చేస్తాడు కూడా. అంటే మంచిగా బుక్తి జరుగుతోంది కాబట్టి. మూన్ దశ, మూను 12th కనెక్టెడ్, వీనస్ 12th కనెక్టెడ్. సో కాబట్టి అక్కడ 6th లార్డ్ ని ఫాలో అయ్యాడు కాబట్టి దట్స్ బీన్ ఫైన్. నాకైతే బానే ఉంది, కానీ ఎమోషనల్ గా ఉంటుంది కాబట్టి ఈ హార్మోనల్ హెల్త్, గైనికల్ హెల్త్, ఇక మీరు డాక్టర్ కాబట్టి మీకు చెప్పేది ఏం లేదు కాబట్టి మీరే చూసుకోవాలి. గైనకాలజిస్ట్ కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏం లేవు సార్. ఓకే, గుడ్ అండి, గుడ్. ఓకే, యోగా, డయట్ అన్ని ఫాలో చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం, ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి వచ్చేద్దాం, ఆగుదాం. ఓకే, 28, 29 ఇదంతా గుడ్, కూల్. ఏమి ప్రస్తుతానికి ఏమి కాంప్లికేట్ ఆస్పెక్ట్స్ లేదు. ఆ వీనస్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తాడు కదా, అప్పుడు చూద్దాం. ఓకే, దాదాపు 33 వరకు పెద్ద మేజర్ ఆస్పెక్ట్స్ అంటూ ఏమీ లేవు, కాంప్లికేటెడ్ గా చేసేటివి. ఓకే, 33లో అప్పటికి మార్స్ మహాదశ వచ్చేస్తుంది కదా. ఎస్, మార్స్ అఫ్లిక్టెడ్ కదా. సో మార్స్ లార్డ్ ఆఫ్ ద లగ్న, లార్డ్ ఆఫ్ ద 8th, ఫాలోయింగ్ 6th అండ్ 2nd లార్డ్ అండ్ అవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి అక్కడ జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే వీనస్ 10th హౌస్ కి 33 అంటే మార్స్ కూడా ఓకే, కానీ మార్స్ లాస్ట్ లో ఇక్కడ చెప్పట్లేదు అనమాట. మార్స్ లో ఇప్పుడు మెర్క్యూరీ వచ్చాడు కదా, బుధుడు వచ్చాడు 2032, 33 కదా, ఆ బుధుడు బాలేదు కదా. అర్థం కాలేదా? 2032, 2032, 33లో కుజ, బుధ వచ్చారు, 6th and 8th లార్డ్స్ కదా. అక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే లార్డ్ ఆఫ్ ద లగ్న మార్స్ ఆస్పెక్టింగ్ ద బాధకా లార్డ్, అవునా. సో ఫాలోయింగ్ ద అక్కడ వీనస్ అయితే ఆ వీనస్ కూడా మెర్క్యూరీతో ఉన్నాడు, అది కూడా ప్రాబ్లం కదా. సో కాబట్టి అక్కడ మళ్ళీ 2nd and 7th లార్డ్. సో దట్స్ బీన్ ఎ ఛాలెంజింగ్ టైం అనమాట. సో వర్క్, హస్బెండ్ హెల్త్, ఇప్పుడు రిలేషన్షిప్ ఇచ్చింది, ఒక్కోసారి ఒకటి ఇస్తా ఉంటది, అర్థమైందా. అది దాటినాక మళ్ళీ తనకి 2-3 సర్జరీస్ అయినాయి సార్. హెల్త్ వైస్ ఈజ్ నాట్ వెల్. ఇప్పుడు తనకి సాటర్న్ స్టార్ట్ అయింది 1 month బ్యాక్. సో ఆయన చార్ట్ లో మనం చూడాలి, బట్ స్టిల్. తర్వాత అది చార్ట్ ఫ్రీ అయిన తర్వాత ఏముందిగా, సో సెల్ఫ్ ఎఫర్ట్. అందుకే అక్కడ చూడండి, మెర్క్యూరీ కూడా అక్కడ కరెక్ట్ గా సాటర్న్ కి అపోజిషన్ వచ్చాడు 2033లో. రెట్రోగ్రేట్ క్యాన్సిల్ ఉంది కదా, కాబట్టి స్ట్రైట్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది. తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. ఓకే, ఇక ఇప్పుడైతే మీ కెరియర్ లైన్ ఉందండి, ఓకేనా. 33 వరకు అని అంటే ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 ఏళ్ళు ఉందిగా, సో వెళ్తారు. ఓకే, ఆ తర్వాత హెల్త్ కండిషన్ బట్టి అప్పుడు సంగతి. ఏమైనా హై పొజిషన్ కి వెళ్ళాలంటే ఇప్పుడే ట్రై చేయాలండి మీరు గట్టిగా. ఓకే, మళ్ళీ అదంతా రికవర్ సార్. అడ్మినిస్ట్రేషన్ పొజిషన్స్ వర్క్ అవుతాయి సార్. తీసుకోండి, ఏమైతుంది, మీరు బానే ఉన్నారు, క్యాపబుల్ ఉన్నారు. ఓకే, ఎందుకంటే సాటర్న్ కనెక్టెడ్ టు 10th. ఏం చేయరండి, వాళ్ళు మాట్లాడి ఊరుకునేటోళ్ళే, ఎవరు ఏం చేసేది లేదు. ఓకే, అంతే అండి, నిజం, అంతే తప్ప ఏం లేదు. అంటే ఇక్కడైతే క్యాలిక్యులేషన్ అట్లున్నది, నేను మీకేమి మోటివేషన్ ఇవ్వట్లేదు. నేను చేసింది ఏం లేదు, మీ ఫేట్ అంతే.
ఓకే రైట్. నా అండర్స్టాండింగ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చెప్తున్నా. మీరు జావే చేస్తున్నారుగా, మీరు రిస్క్ ఏం చేయట్లేదు కాబట్టి ఇట్ డజంట్ మీన్ దట్ ఎనీథింగ్. సో ఇట్స్ మీన్ సర్వీస్ కేటగిరీ కాబట్టి నథింగ్ టు వర్రీ అనమాట. మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఈ మార్స్ రాహుని ఒక్కోసారి మీరు అతిగా, ఒక్కోసారి ఎవరు నమ్మరు, నమ్మి నమ్మకండా ఎవరిని ఇప్పుడు అది నమ్మాలనో ఫేజ్ నమ్మి అయిపోయింది వాళ్ళ సార్ దగ్గరే అప్పుడే మోసపోతారు అనమాట. మీ ప్రాబ్లమ్ అది. అవును సార్ అవును సార్ అవును. రైట్ రైట్. ఇప్పుడైతే గోల్డ్ లో ఎక్కువ అవుతుందని గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసాం హోప్ఫుల్లీ. ఓకే అది ఓకే. అది సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు మరి రకరకాల న్యూసెస్ ఉన్నాయి కదా, సో దాన్ని బట్టి మీరు అవును డీల్ చేసుకోవాలి. సో స్లాబ్ ఓకే బేస్డ్ గా ఇప్పుడు సిప్ ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా, 10,000 అవును. ఇన్ని పెట్టమంటారు. రోజులు అదే చేసేవాళ్ళం సార్. ఇప్పుడు నుంచి సడన్ గా గోల్డ్ ఇప్పుడు ఎక్కువైందని ఏంటంటే సిప్ అన్ని సెల్లింగ్ చేయాలి. అన్ని ఇక తీసి అంత బాగా ఓకే పెరిగిపోయింది కాబట్టి ఎవ్రీ హైలో మీ దగ్గర అక్యుములేట్ అయితే సిప్ సెల్లింగ్ చేసి సేఫ్ గా వెళ్ళడానికి ట్రై చేయాలి. సో ఓకే చూసుకోండి మరి. అది ఇక మీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అడ్వైజర్ని కలవండి. నేను ఎక్కువ గట్టిగా మాట్లాడితే సెబీ స్ట్రైక్ వేస్తుంది నా మీద. ఓకే, మనం ఎక్స్పర్ట్ కాదు కాబట్టి. రైట్ ఓకే రైట్. ఓకే ఓకే ఇంకా సార్ హ్యాపీ అదే విత్ కొన్ని రీడింగ్. డౌట్స్ ఉన్నాయి అడగనా సార్? అమ్మ సో డౌట్లు అడిచావు, ఎన్ని ఉన్నాయి? ఒక 2-3 అడగొచ్చా సార్? ఓకే మెయిన్ అడగండి థింగ్స్. అడగండి, ఏం లేదు. ఎన్ని ఉన్నాయి అనే దానికే క్లారిటీ నాకు, అంతే. రైట్ అంటే ఓకే. మీరు సడన్ గా నాకంటే టెన్షన్ అయిపోతుంది ఏది లేదు లేదు అడగాలి. లేదు, నేను ఎవరిని టెన్షన్ పెట్టాను. చెప్పండి చెప్పండి. సార్ అదే ఇప్పుడు నెక్స్ట్ బుధ అయిన తర్వాత కేతు వస్తుంది. మూన్ లో కేతు ఈజ్ వన్ సంథింగ్ లైక్ కార్మిక్ లాగా అలాగేమైనా వెరీ నెగిటివ్ థింగ్స్ అవుతాయి అన్నట్టు నెగిటివ్ అంటే ఇక జనరలైజేషన్. ఇదే సార్, రిలేషన్షిప్ హెల్త్ ఇట్లాంటివి చెప్పాను తప్ప ఇంకేం చెప్పలేదు నేను. ఓకే, ఇక అది ఓకే వాళ్ళ చాట్ని బట్టి, నథింగ్ టు వర్రీ మచ్. ఓకే, 10th కనెక్ట్ అయింది ఓకే కదండి, ప్రొఫెషన్ పరంగా మీకు మంచిగా ఇవ్వాలి కదా మరి. అవును, ఓకే, 10th కనెక్ట్ అయింది. అదే గుడ్ గుడ్డే ప్రొఫెషన్ కదా, వైజ్ గుడ్ ఉంటుందా సార్? గుడ్ ఉండాలి. ఎస్, ప్రొఫెషన్ వైజ్ ఓకే గుడ్ ఉండాలి డెఫినెట్లీ. ఓకే సార్. ఇంకొక 3 years నుంచి నాకు ఒకరు గురువు గారు ఉన్నారు సార్. నేను ప్రీవియస్ హాస్పిటల్లో వర్క్ చేసేటప్పుడు ఈ స్పిరిచువల్లీ హీ హాస్ గివెన్ మీ 1 mantra టు చాంట్ రోజు 3 years నుంచి చేస్తున్నాను సార్. ఓకే రైట్. సో అది స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంటుంది సార్? నెక్స్ట్ ప్రొఫెషనల్ గానే బిజీగా ఉంటానా, లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు 101 చాంట్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి అవ్వట్లేదు. టెన్షన్ టైము ఇవన్నీ అవ్వట్లేదు. సో అది దానికి కరెక్ట్ టైం అన్నా లేకపోతే గ్రోత్ అన్నా ఏమన్నా చెప్పగలరా దీని ట్రాన్సిట్స్ లో? హీఈస్ వెరీ ఎన్లైటెండ్ సోల్ సార్. తన దగ్గరికి వెళ్తే హీఈస్ వెరీ బిగ్ డాక్టర్ కూడా. అందరికి హీలింగ్, తను మాట్లాడితేనే సగం హీలింగ్ అయిపోతుంది అనమాట. సూపర్ అలాంటి సూపర్ వాళ్ళు అండి. ఇప్పుడు వాళ్ళ కేతుభుక్తి గురువు. ఉంది కదా, కేతుభుక్తి అవకాశం చేసుకోండి. మీరు ఒక 1 hour పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంచ్ బ్రేక్ఫాస్ట్ ఎంతసేపు చేస్తున్నారో అంతసేపు మంత్రానికి పెట్టుకోండి, అంతే. ఇక దానికి ఇంకా చెప్పేది ఏముంది, ఓకే అంతే కదా. ఓ 15 నిమిషాలు, ఇప్పుడు మీకు ఒక 30 minutes చేస్తే చాలు 1000 చాంటింగ్ అయిపోతుంది. అర్థమైందా? అవును 10 అవును minutes చేస్తే అయిపోతుంది. సో మీరు లైక్ మీరు వేరే ఒక ఐడియల్ గా ఉన్నారు 10 నిమిషాలు, ఒకసారి కళ్ళు అవును మూసుకొని మీరు చేసేసుకుంటే, మీలో మీరు చేసేసుకుంటే కూడా అది నడుస్తూ ఉంటుంది అనమాట. 10 minutes అలారం పెట్టుకుంటే కంటిన్యూ చేయొచ్చు. దట్ వోంట్ స్టాప్ యూ. యాక్చువల్లీ పర్టికులర్ గా ఆఫ్టర్ పూజనే మీరు కొంత చేస్తున్నాను సార్. చాట్ వెరీ చేసిన తర్వాత మీరు తొందరగా వెళ్ళిపోతారు కదా. సో జస్ట్ 30 seconds లోనే మీరు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోగలుగుతారు లోపలికి. కాబట్టి నథింగ్ టు వరీ. మీరు ఫినిష్ చేసుకున్నారా 1 lakh ఫస్ట్? అవును సార్, అవును చేశాను. చేసుకున్నాక ఇంకేంటి, And ఈజీగానే అవుతుంది, ఇక అలవాటు అయిపోతుంది కాబట్టి అవును అదే అవుతుంది. చేసుకోవచ్చు And అండి. గురువు ఉన్నాడు కదా దశమంలో, 8th కే కనెక్ట్ అయినాయి కదా. మేష లగ్నం మళ్ళీ 8th 12th లో ఉన్నాయి కదా. అంటే మీది అవును మెటలిస్టిక్ కాంబినేషన్ ఉంది కాబట్టి మీరు ఆక్యుపైడ్ అండి. ఎప్పుడు people తో అదే ఫుల్ మాట్లాడాలి, బిజీనే సార్. ఎప్పుడు ఎప్పుడు కనెక్ట్ అవ్వాలి, ఏదో ఒకటి ఇన్ఫర్టిలిటీ కౌన్సిలింగ్ చాలా ఉంటాయి సార్. చాలా ఉంటుంది. కొంతమంది అయితే రిలీజియస్ వాళ్ళు కూడా వస్తారు, మనకు నెక్స్ట్ బాయ్ బేబీ పుట్టుద్దా గర్ల్ బేబీ పుట్టుద్దా అది కూడా వాళ్ళందరికీ చేస్తారండి. ఆయుర్వేదిక్లు ఉంటారు కదా, ఎస్ సార్. ఎస్, మా దానిలో పుంసవన అని చేస్తాం సార్. బేబీ చేస్తారా బాయ్ బేబీ పుంసవనం? గర్ల్ కి యాక్చువల్లీ ఇల్లీగల్ కదా. ఇట్స్ ఇల్లీగల్ కానీ సీక్రెట్ గా చేస్తాం సార్. మీరు ప్లీజ్ అట్లాంటి ముచ్చట్లు ఉండే మా దగ్గర, అంతా రిలీజ్ అయిపోతుంది. యాక్చువల్లీ చేస్తాము. ఇఫ్ ఆల్రెడీ 2 baby girls ఉంటే మేము చేస్తున్నాం సార్ ఓకే ఓకే పుంసవన. రైట్ 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 అండి. అది ఫాలో మీరు చేస్తున్నాం. వీడియో కింద ప్రెగ్నెన్సీ ఎవ్వరు కామెంట్ చేయకండి, దీని గురించి అడగండి, మీరు ఈయన మర్చిపోండి. ఓకే రైట్, సరే. యాక్చువల్లీ చెప్పొచ్చు అనమాట. నాకు అంటే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్న మా ఎక్కువ పేషెంట్స్ వస్తారని అన్ని దగ్గర మాది నంబరు, ఫోన్ నంబరు, ఓకే వెబ్సైట్ ఓకే. లో మేము అన్ని ఎవరిని దగ్గర అడిగినా it's ఎవరి free. డీటెయిల్స్ ఎవరికి ఇయ్యము, ఎవరి పేర్లు ఎవరికి చెప్పము. అందుకే పేర్లు చెప్పొద్దని చెప్తాం అనమాట మేము. అదే సార్ ఇంకొకటి అడిగినా సార్. ఒక 2-3 హాస్పిటల్స్ లో బయట వెళ్తాను సార్. ఇక్కడ మాకు టీచింగ్ ఇన్స్టిట్యూషన్ వల్ల మాకు డాక్యుమెంట్స్, ఇన్స్పెక్షన్, అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల బయట తక్కువ వెళ్తున్నా. ఇంతకుముందు 2.5 వరకు వచ్చేది, ఇప్పుడు 2 వరకు స్టక్ అవుతుంది. ఇంకా ఎక్కువ కాలేజ్ సైడే నాకు ఎక్కువ వర్క్ ఏమంటారు
ప్రెషర్ ఎక్కువ ఉంది అండ్ టీచింగ్ వర్క్ సైడ్ కూడా ఎక్కువ ఎక్కువ ఉంది. స్కోప్ పెరుగుతా ఉంటది కదా, ఎందుకంటే అవును సార్. జూపిటర్ లీడింగ్ అనమాట, మూన్ దశని 9th లార్డ్ 10th లో ఉండి లీడింగ్ అనమాట. కాబట్టి ఈ జూపిటరే ఇస్తున్నాడు మీకు అంతా కూడా, అర్థమైందా? కాబట్టి టీచింగ్ అదే సార్. ఇస్తాడు. 8th కనెక్ట్ అయ్యాడు కాబట్టి సర్జరీస్ కూడా ఇస్తున్నాడు ప్యారలల్ గా. బయట కేసెస్ అంతా చేస్తే చాలా ప్రాఫిట్ వస్తుంది సార్. ఇక్కడ అంతా ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ, బయట కూడా కొంచెం correct, ఎక్కువ correct. టైం ఇచ్చి చేసుకుంటే ఇంకా కొంచెం ఫైనాన్షియల్లీ ఇంకా కొంచెం బెటర్ స్టెబిలైజ్ అయ్యే టైం ఇప్పుడు చెప్పగలరా సార్? చేయండి. ఇప్పుడు 32 వరకు ఉంది కదా, మధ్యలో వచ్చినా గానీ మళ్ళీ మీరు ఓవర్కమ్ చేసుకుని వెళ్ళొచ్చు. సో 32 వరకు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. గట్టిగా 33 ఇప్పుడే నుంచి పెట్టు. బాగలేదు. అక్కడ ఒక 33 సంవత్సరం 2 నుంచి సంవత్సరాలు బాగాలేదు, అప్పుడు సంగతి అప్పుడు తర్వాత చూద్దాం. మళ్ళీ ఓవర్ గా ఆలోచించడం ఎందుకు. సో అడ్మినిస్ట్రేషన్ పొజిషన్ ఐ కెన్ టేక్ కదా సార్? అడ్మినిస్ట్రేషన్, టీచింగ్, ప్యారలల్ వర్క్ ఇవన్నీ చేసుకోవచ్చు, ఎందుకంటే డ్యూయల్ ప్లానెటే కదా. ఎస్ సార్. హ్యాపీ విత్ ద రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఆల్ ది వెరీ బెస్ట్, హ్యాపీ. ఆల్ ది బెస్ట్. రివ్యూ ఫీడ్బ్యాక్ రాయాలి ఇప్పుడు మీరు.